రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ అభిమాన భంగం. ఒక పౌర్ణమి నాడు వెన్నెట్లో అమ్మమ్మ కూర్చొని తనలో తాను ఇలా పద్యం చదవసాగింది. మానభంగ పరాకృతో మానినాం మంగళావహ అనంతో మానభంగేన పాండిత్యం పరమం గతః. అమ్మమ్మ పద్యం చదవడం పూర్తయ్యేసరికి పిల్లలు చుట్టూ మూగి, అంటే ఏంటమ్మమ్మ, ఆ కథ మాకు చెప్పు అని గోల చేశారు. అమ్మమ్మ వాళ్ళని దగ్గరికి తీసుకొని ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటే, మానాభిమానాలు కలవాళ్ళుంటారు చూసారా, అలాంటి వారికి మానభంగం కలిగినప్పటికీ మేలే జరుగుతుంది. వెనకటికి అనంతుడనేవాడు అవమానం పొందిన కారణంగా గొప్ప పండితుడు అవ్వలేదా అని అన్నది. వెంటనే పిల్లలు, అనంతుడు ఎవరు అమ్మమ్మ, ఏం అవమానం జరిగింది అని గోల చేశారు. అరవకండర్రా, కథ వినండర్రా, అన్నీ మీకే తెలుస్తాయి అంటూ అమ్మమ్మ ఇలా కథ చెప్పడం మొదలుపెట్టింది. చోళ దేశంలో ఒక పండిత కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో కేదార భట్టు, మహానంది భట్టు, అనంత భట్టు అని ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. ముగ్గురికి పెళ్ళిళ్ళు అయ్యి సంసారాలు సాగిస్తున్నారు. అనంత భట్టు అన్నలేగాక ఇద్దరు వదినలు, తన భార్య కూడా సంస్కృతంలో ధారాళంగా మాట్లాడేవారు. ఒక్క అనంత భట్టుకే సంస్కృతం బొత్తిగా రాలేదు. వాడు తెలివి తక్కువ వాడు కూడా కాదు సుమా, సోమరిపోతూ. అందుచేత వ్యాకరణం చదువుకోకుండా విని పట్టుకున్న సంస్కృతం మాటలు తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, అందరూ భోజనాలు చేస్తున్నారు. అనంతుడు పెరుగు తెమ్మని అడిగే ఉద్దేశ్యంతో పెళ్ళాంతో దది మానయ అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు. ఎందుకో తెలుసా? పెరుగు తీసుకురా అనాలంటే దది ఆనయ లేకపోతే దద్యానయ అనాలి. ఆ సంగతి అనంతుడికి తెలియదు పాపం. అప్పుడు అనంతుడి భార్య ఏం చేసిందో తెలుసా? ఆ అమ్మాయి మంచి పండితురాలు కదా మరి. తన భర్తను చూసి అందరూ నవ్వారని కష్టం వేసి, మీరంతా ఎందుకు నవ్వుతున్నారు? ఆయన సరిగానే చెప్పారు. దది మానయ అంటే దది మా ఆనయ, పెరుగు తేవద్దు, మజ్జిగ తీసుకురా అని ఆయన ఉద్దేశం అంటూ మజ్జిగ తెచ్చి భర్తకు వడ్డించింది. మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు అని సామెత చెబుతారు చూసారా? ఆ విధంగా అనంతుడికి నన్ను నా పెళ్ళం సమర్థించటమా అని అభిమానం పుట్టుకొచ్చింది. ఆ అభిమానం కొద్దీ వాడు ఆ రాత్రికి ఎవ్వరికీ చెప్పకుండా కాశీకి పోయి అక్కడ పట్టుదలతో గొప్ప గొప్ప పండితుల దగ్గర సకల శాస్త్రాలు క్షుణ్ణంగా చదువుకొని ఎన్నో దేశాలు తిరిగి ఎందరో రాజుల ఆస్థానాలలో అంతులేని పండితులను ఓడించి కంకణాలు, బిరుదులు, బహుమానాలు, కానుకలు పుచ్చుకొని మరీ ఇంటికి తిరిగి వచ్చాడు. చూసారా, అభిమానం ఉండబట్టే కదా అనంతభట్టు ఒక్కసారి అవమానం పొందిన కారణంగా పట్టుదలతో శాస్త్రాలన్నీ చదివి అంత గొప్ప పండితుడు అయ్యాడు అన్నది అమ్మమ్మ. ఒరే పిల్లలు, మీరు కూడా పట్టుదలగా అలాగే మీ క్లాస్ పుస్తకాలన్నీ చదువుకొని మంచి మార్కులు తెచ్చి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, సరేనా? పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?